చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేయడం లేదు. అన్నిటికన్నా ఎక్కువ ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిండ్రా 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాండి ఆయన, నా మీద, టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు అందరికీ అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 150 బుల్డోజర్లు పెట్టి క్లీన్ చేసి 40,000 కోట్ల భూముల్ని 10,000 కోట్లకి కుదవబెట్టిరు ప్రైవేట్ బ్యాంక్ కోడ్ దగ్గర. కుదవబెట్టి ఆ 10,000 కోట్లు ఏం చేసిరాయా అంటే రైతు బంద్ చేసినామంటారు, రైతు రుణమాఫీ చేసినామంటారు. అయిందా అన్న రైతులకు రుణమాఫీ? 60% మందికి గాలే. వచ్చిందా అందరికీ రైతు భరోసా? 50% మందికి రాలే. అంటే 10,000 కోట్లు ఏడవైనట్టు. మరి ఈ లెక్కలు అడిగేటోడు ఎవడు? ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళే లెక్కలు అడగాలి. మనం ఖచ్చితంగా మన పార్టీలో మనం ఆలోచన చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూనే మనకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అటువంటి సందర్భం ఉన్నది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్నా ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా? ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా? ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు హాస్పిటల్ బాగుండే, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించాలి. ఇదివరకు హాస్టళ్ళు బాగుండే, ఇప్పుడు హాస్టళ్ళ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మనం ఏదైతే పెన్షన్ ఇచ్చినామో మళ్ళీ అదే పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. రూపాయి పెంచింది లేదు, పెట్టింది లేదు. కొత్త పథకం ఇస్తామన్నారు, రైతు భరోసా, ఇది ఆత్మీయ కూలీ పథకం ఇస్తామని చెప్పిండ్రు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీకు తెలవాలి కాబట్టి నేను లెక్కలు చెప్తున్నా. 2.5 లక్షల మంది రైతులు ఉంటే 4,25,000 మంది రైతు కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి భరోసా పథకం ఎంతమందికి ఇచ్చిరని చెప్పి నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డైరెక్ట్గా మర్యాదపూర్వకంగా అడుగుతా ఉన్నా. మీరు ఇస్తామన్న భరోసా పథకం, కూలీ భరోసా పథకం మీ జిల్లాలోనే మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఈ అంశాలన్నిటి పట్ల కూడా మనం ఉద్యమంలో ఎట్లయితే చురుకుగా ఉన్నామో, ఆనాడు కుట్రలు గమనించడం, ప్రతి ఒక్కటి గమనించడం. మనం లగడపాటి రాజగోపాల్ ఏం మాట్లాడుతుండో గమనించడం, ఆనాడు ఉన్నటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడిండో గమనించడం, అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏం మాట్లాడిండో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడ్డానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణ వాళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసిరు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాములవారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం.
ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఉండేటటువంటి